ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏదో మాకందరు తెలిసిందే. ఆయన వాళ్ళ అయ్యా పేరు చెప్పుకొని అడ్డు పెట్టి చెప్పుకొని ఈరోజు అధికారంలోకి మున్సిపల్ మంత్రి కాగలిగిండు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎవరు తెలుసు. లేకపోతే ఆయన పరిస్థితి ఏడుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదో వచ్చి మాట్లాడితే సరిపోతుంది, అది ఆయన సిగ్గుచేటు, ఆయన విజ్ఞతగా వర్క్ చేస్తున్నాము. ఈ రోజుల్లో రాజకీయాలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు. తెలంగాణని మిగులు పట్టిస్తున్న రాష్ట్రాన్ని, 10,000 కోట్ల రాష్ట్రాన్ని ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పుగా చేసిండ్రు. ఈరోజు ప్రతి రంగంలో కూడా అన్నిట్లో కూడా అప్పులుగా కుప్పలు చేసిండ్రు. ఇప్పుడు అవన్నీ ఇచ్చిపెట్టి వీళ్ళు ఈ మాటలు ఆ మాటలు అనేది విద్యా వ్యవస్థ పటిష్టం కోసము రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తున్నాడు. విద్యా వ్యవస్థ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం కూడా ఉద్దేశంలో భవిష్యత్ తరాలకు రేపు విద్యా వ్యవస్థ స్ట్రాంగ్ ఉండాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మోడల్ స్కూల్స్ పెట్టి విద్యా వ్యవస్థను స్ట్రాంగ్ చేసింది. ఇప్పుడు గుట్లలో కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయమైన విద్య కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కానీ, ఉదయం పూట టిఫిన్ కానీ అన్ని రంగాలుగా వాళ్ళకు ఉపయోగించుకోవడానికి విద్యార్థులకు, పేద విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఖచ్చితంగా అందరినీ పౌష్టికాహారం లక్ష్యంతో పనిచేస్తాడు. ఆయన అన్నమాట విద్యార్థుల్లో ఖచ్చితంగా నైపుణ్యత పెరిగితే మంచిగా ఉంటుంది తప్ప ఇప్పుడు కేటీఆర్ లాగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలో చదువుకొని విద్యా వ్యవస్థ అమెరికాలో జాబ్ చేసుకొని వీడికి వచ్చి మళ్ళా ఏదో రకంగా విద్యార్థులపైన వాళ్ళపైన ఈ తెలంగాణ విద్య పైన లేకుండా అమరావతిలో చదువుకున్నట్టు, గుంటూరులో చదువుకున్నట్టు వచ్చినట్టు కాదు ఇది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా విద్యా వ్యవస్థను బలపడడానికి అందులో భాగం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేటీఆర్ గారికి ఈ తెలంగాణ గురించి ఏం తెలుసు అనేది మా ఉద్దేశం. Subscribe us and press the bell icon for more interesting updates.